హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రోమో వచ్చింది, నామినేషన్ లిస్టు అప్డేట్ మనకు తెలుస్తుంది. లైవ్ ముచ్చట్లు ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం లైక్ చేస్తే మన వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది. చిన్న ఛానల్ కదా, కొంచెం హెల్ప్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకి లైవ్ ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఫస్ట్ లైవ్ ముచ్చట్లు వచ్చేటప్పటికి అసలు డీమాన్ పవన్ రీతుని చూస్తే ఫ్యామిలీస్తో కూర్చొని చూసేటట్టు ఉందా బిగ్ బాస్? ఏంటది? ఇక ఎటు ఆమె టెనెంట్స్ కాదు, ఇక్కడే ఓనర్గానే ఉంటుంది కదా, ఆయన కూడా ఇక్కడే కెప్టెన్ రూమ్లో ఉంటాడు. అసలు వాళ్ళిద్దరూ రాత్రి ముచ్చట్లలో చాయ్ ఇద్దరు ఒకే కప్పులు తాగుతున్నారు. అంతకుముందే తినిపించుకునేవాడు అనుకో. అసలు ఏమి చేస్తున్నారంటే అబ్బో. మళ్ళీ డిమాండ్ పవన్ కొన్నిసార్లు చాలా తెలివిగా మాట్లాడతారు. అది ఉంది, ఆ క్వాలిటీ ఉంది. చూడలేకపోతున్నారా బాబు వీళ్ళిద్దరు ట్రాక్లు. మరి చెప్పాడు ఏమని, నువ్వు ఇక్కడే కూర్చోవాకు, పెద్ద డిమాండ్ పవన్ దగ్గర కూర్చుంటుంది, ఇక్కడ కూర్చోవాకు, వెళ్ళేసి అక్కడ కొంచెం వాళ్ళతో మాట్లాడు, సెలబ్రిటీలతో మాట్లాడు అని అంటే వెళ్ళి తనుజతో మాట్లాడింది. కొట్లాడైంది కాబట్టి మంచి కొట్టుకున్నారు కదా బొమ్మలు, అట్లా మాట్లాడిన తర్వాత కొంచెం అవుట్ చేసుకొని డిస్కస్ పెట్టుకున్నారు. బాగానే మాట్లాడుకున్నారు. అటు చేసావు అట్లా అది ఇది అని మాట్లాడుకున్నాక రాము దోషయ్యాడు అక్కడ. ఎందుకు రాము, నువ్వు మన ఇద్దరమే ఉండాలి, ఓనర్గా మన ఇద్దరు ఎవరో ఒకళ్ళు అవ్వాలి, లాస్ట్ వరకు మన ఇద్దరమే ఉండాలని రీతు చెప్తేనే కదా అతను స్టాండ్ తీసుకున్నాడు. ఇప్పుడు అక్కడ ప్లేట్ మార్చేసి రీతు ఏమి చేయనట్టు రామును బ్లేమ్ చేసింది అక్కడ. ఇప్పుడు అన్నీ తీసి రాము వేసుకున్నాడు. రాము ఎన్ని తీసుకొని వేసుకుంది, అట్లా వేసుకుంది. మరి ఏమో చేసినా కూడా తప్పే కదా, అది కరెక్ట్గా తీసేసుకోవటం. రామును బ్లేమ్ చేసింది, రామును తప్పుడు చేసింది అక్కడ రీతు. తర్వాత రీతు చేసిన ఇంకోటి ఏంటంటే, అక్కడ ప్రతి ఒక్కటి కూడా నిన్న అక్కడ చూపించారు, వీడియో చూపించారు కదా, నాకు సార్ కెప్టెన్ చేస్తా అన్నాను, చేశానని. ఏది చాక్లెట్ల కోసం, బిస్కెట్ల కోసం, కూల్ డ్రింక్ల కోసమా? అదేమన్నా హౌస్ మొత్తం సీజన్ 9 మొత్తం ఉండేదా కెప్టెన్సీ అనేది? ఒక వారం, ఆ వారానికి అన్నీ చేసింది. మరి అదే అన్ఫేర్ డెసిషన్లు కానీ పెద్ద స్టాప్ అంటాం కానీ అవన్నీ నేను నాకు సర్మం చేయలేదు. నాకు సర్మం చక్కగా సైలెంట్గా ఏం మాట్లాడుకుని ఉంది. మరి సంచాలకుగా మరి అక్కడ కూడా అరవాలి కదా. వీళ్ళు టెనెంట్స్ ఓనర్స్ మరి అక్కడ అరవలేదు. నాకు సర్మంది అయితే బుద్ధిమంతులా మంచిగా ఉన్నారు, చాలా బుద్ధిమంతులు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి లైవ్ వచ్చి ఏం జరుగుతుంది, శ్రీజ అయితే తెగ ఆలోచించేస్తుంది లివింగ్ రూమ్లో కూర్చొని, తెగ ఆలోచిస్తుంది. మరి నాకు సార్ చెప్పిన ఆలోచించుకుంటుందా, లేదంటే ఇక్కడ జరిగే బయటకు ఎట్టాల్సిన ఆలోచించుకుంటుందా? మరి అక్కడ ఆడియన్స్ సాడిస్ట్లా ప్రవర్తిస్తున్నారన్నారు కదా, ఆ బయటికి ఎలా వెళ్తుందని అది ఆలోచిస్తుందా? కానీ తెగ ఆలోచిస్తుంది, రూమ్ మొత్తం చూస్తుంది. అంటే టెనెంట్స్ అంటే అవుట్ సైడ్కి వెళ్ళిపోవాలి కదా, అందుకు తెగ ఆలోచన చేస్తుంటే ప్రియ అంది, ఎందుకు తెగ ఆలోచిస్తున్నా, పద మన టెనెంట్స్ అక్కడికి వెళ్దాం పద అంటే, ఉండి వెళ్దాం, వీళ్ళకి స్టోర్ రూమ్లో చాలా వచ్చినాయి, ఏదో వచ్చినాయి అంటుంది. అసలు ఇక్కడ జరిగాయి బయటికి ఎట్లా వెళ్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి అయ్యి అంటే, ఎలా వెళ్తున్నాయి అంటే మీరు ప్రవర్తించే తీరు, మాట్లాడే తీరు, చిన్న పెద్ద గౌరవం లేకుండా మాట్లాడటం అవి వెళ్తున్నాయి. నాకు సరే ముందు కాళ్ళ మీద కాలేసి కూర్చోవటం. అక్కడ సంజన పెద్ద ఇండస్ట్రీలో ఉన్నారు, భరణి గారు పెద్ద ఇండస్ట్రీలో ఉండే అతను, హరీష్ వయసులో పెద్దోడే, చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడటం, ఇరువు లేకుండా మాట్లాడటం, కాళ్ళ మీద కాలేసి కూర్చోవటం, గయ్యన పడిపోవటం, మర్యాద మనుషులు మూలం కూర్చొని వేయడం అంటే ఇవన్నీ 24/7 టెలికాస్ట్ అవుతున్నాయి కదా. ఎట్లా వెళ్తున్నాయి అంటది బయటికి ఎపిసోడ్లో చూపిస్తున్నాయి. మరి ఎట్లా వెళ్తుంది ఆలోచించేది ఏంది? ఇదన్నా కానీ నాకు సార్ చెప్పినన్నా కొంచెం మరి బ్రెయిన్లో పెట్టుకొని కొంచెం మార్చుకుంటే చాలా మంచిది. మారరాళ్ళు వాళ్ళు చూసిందే, వాళ్ళు బిగ్ బాస్ షోలను చూసి దేంట్లో మీద స్టాండ్ అవ్వకుండా కన్ఫ్యూజ్ అయిపోయి అన్నీ పాత్రలు పోషిస్తున్నారు అక్కడ. నెక్స్ట్ గిన్నెలు దమ్మింది నడువులు పట్టుకుని, అమ్మ నా నడువులు పడిపోయినాయి బాబోయ్ అంటుంది. మరి వాళ్ళు చేసినప్పుడు మరి రీతు తవ్వింది కదా, మరి బట్టలు ఉతికారు కదా, మరి అన్నీ చేశారు కదా, వాళ్ళు పనులు చేయలేదు. ఇప్పుడు వీళ్ళు చేస్తుంటే ఆ నొప్పి బాధ వీళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఆకలి బాధలు, మంచినీళ్ళ బాధలు, టీ బాధలు, ఫుడ్ బాధలు వీళ్ళకి తెలుస్తున్నాయి ఇప్పుడు. అయినా కానీ వీళ్ళంత కఠినంగా వాళ్ళు ఉండలేదు. వాళ్ళు టీ ఇస్తున్నారు, ఫుడ్ ఇస్తున్నారు, ఫ్రూట్స్ ఇస్తున్నారు, అన్నీ మామూలుగా ఇస్తున్నారు. ఎందుకంటే ఈ బాధ అనేది వాళ్ళు అనుభవించారు కాబట్టి తెలుస్తుంది, పడ్డవాడికి ఆ పెయిన్ బాధ అనేది తెలుస్తుంది. అందుకని అన్నీ ఇస్తున్నారు వీళ్ళు అడగకుండానే. తర్వాత లోపలికి రావచ్చా అని ప్రియ అడిగితే సుమన్ శెట్టి గారు ఏమన్నాడు తెలుసా, అలాంటి ఏం లేదు, లోపలికి రావచ్చు అన్నాడు. పెద్ద రకంగా మంచి ఆలోచన చేశాడు. మరి వాళ్ళను లోపలికి వస్తారా? ఎందుకు వస్తారు? ఏ ఆలోచనతో వస్తారు? దేనికోసం వస్తారు? ఏం పని ఉంది? ఇలాంటి క్వశ్చన్లు వేశారు వాళ్ళని ఎన్నిసార్లు అడిగినా కానీ. ఇప్పుడు మరి వీళ్ళు అడగకుండానే ఆల్వేస్ వెల్కమ్ అంటున్నారు కదా, వస్తున్నారు కదా. అట్లా మనిషి ఉండ విధానం వాళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది ఏదైనా కానీ.
వీళ్ళు సెలబ్రిటీలో కొంచెం డిగ్నిటీగానే ఉన్నారు, డిగ్నిటీగానే ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు గై గై నరవటం, గై గైని పడిపోవటం, పనులు చేయబోతే తరవటం. ఇప్పుడు కాలు మీద కాలు కూర్చొని ఎంజాయ్ చేశారు కదా, మరి ఇప్పుడు లేదు కదా, అది బాధలు పడుతున్నారు. తర్వాత ఇంకోటి లైవ్లో ఏంటంటే భరణి గారు బాధపడుతున్నాడు. అసలు ఆ బాధపడటానికి అర్థమే లేదు. మరి భరణి గారు ఎందుకు బాధపడుతున్నాడో అర్థం కావట్లేదు. నేను నాకు సరే ఏమన్నా భరణి నీకేమన్నా అన్యాయం జరిగితే నువ్వు స్టాండ్ తీసుకోవాలి, నువ్వు మాట్లాడిపోతే మేమేం మాట్లాడతాము అని అంటే, లేదు సార్ మీరు వస్తారు కదా, నేను వస్తాను, మీరు మాట్లాడుకుంటేనే కదా నేను తర్వాత మాట్లాడేది అన్నాడు. కరెక్ట్, భరణి గారు స్టాండ్ తీసుకోవాలి ప్రతి దానికి కూడా. తనుజ అడగమంటుంది, అడగకుండా ఉన్నాడు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మర్యాద మనిషి చాలా మంచోడు, నేను అతను నామినేట్ చేయకుండా వేరే నామినేట్ చేశాను, నన్ను పాము అన్నాడు, నన్ను తక్కువ చేసి మాట్లాడాడు మాట్లాడాడు అని ఇప్పుడు బాధపడుతున్నాడు. ఇమ్మానుయేల్ నువ్వు వెళ్ళి భరణాన్ని బాధపడుతున్నాడు, నువ్వు ఇట్లా అన్నావంట అని చెప్పొచ్చు, కానీ ఇమ్మానుయేల్ చెప్పమంటాడు ఏంది? భరణి గారు అడగొచ్చు కదా, నువ్వు వీళ్ళు అన్నావేంది బ్రదర్, మంచిగా అయ్యారు కదా ఇద్దరు. తర్వాత టాప్ 1లో పెట్టాడు భరణి గారిని, మరి అంత బాండింగ్ ఏర్పడినప్పుడు చెప్పొచ్చు కదా, ఇలా అన్నావు బ్రదరు తప్పు కదా అని మాట్లాడుకుని షార్ట్ అవుట్ చేసుకోవచ్చు కదా. అదే భరణి గారు అడగకుండా భరణి గారి తరఫున ఇమ్మానుయేల్ గారు స్టాండ్ తీసుకోవాలంట, అదేంటి కరెక్ట్? తనకంటే ఒక స్టాండ్, ఒక ఆలోచన అనేది ఉండాలి కదా. అదే లేకుండా నాకు సార్ చెప్పినా కూడా మళ్ళీ అట్లే ఆలోచిస్తే ఎట్లా? ఇమ్మానుయేల్ ఎందుకు అడుగుతాడు వెళ్ళి? నీ కోసం నువ్వే అడగాలి, కానీ నీ స్టాండ్ నువ్వే తీసుకోవాలి, కానీ ఎవరి కాళ్ళు తీసుకుంటే సరిపోయింది. ఇమ్మానుయేల్ అడగాలంటే ఇమ్మానుయేల్ నేను చెప్పానన్నా అంటే జవాబు ఏం చెప్పలేదంటే రాము అన్నాడు, చెప్పాడు కదా, ఆన్సర్ ఇచ్చాడు కదా అంటున్నాడు. రాముని ఎవరు పడుచుకోవట్లాడు అట్లా. తనుజ నువ్వు ఉండరా అంటుంది, అది కరెక్ట్ కదా. భరణి గారు స్టాండ్ తీసుకోవాలి ఏ విషయంలో సరే. నాకు సార్ చెప్పినా చేయాలి, చేయకపోతే మళ్ళీ నాకు సార్ కోప్పడతాడు. తీసుకోవాలి స్టాండ్. మరి దానికి బాధపడటం, భరణి గారు బాధపడటంలో అసలు ఎందుకు బాధపడుతున్నా అర్థమే లేదు బాధపడటంలో. ఇది ఇంకా చిన్న చిన్న పంచాయతీ నుండి ఇంకా లైవ్ ముచ్చట్లు ఇవి. నెక్స్ట్ నామినేషన్ ప్రాసెస్లో ప్రోమోలోకి వచ్చేటప్పటికి ప్రోమోలో హరీష్ గారు అది ఒకే స్టాండ్ ఏంటంటే ఆయన్ని నువ్వు అంటే నచ్చదు ఆయనకి, ఎవరన్నా కానీ. భరణి గారు నువ్వంటే కూడా నువ్వు అనొద్దు, మీరు నేను గౌరవిస్తాను, మీరు నన్ను గౌరవించండి, నేను మీరు అంటాను, మీరు నన్ను మీరు అనండి, ఇదే అంటాడు ఆయన స్టాండ్. నువ్వు అంటే అస్సలు నచ్చదు ఆయనకి. ఇప్పుడు శ్రీజ నువ్వు అంటుందని కోపడుతున్నాడు. నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడు అంటే ఏమనాలి, ఏం పిలవాలి చెప్పు అని శ్రీజ అంటాను. భలే ఎవడో పడిందిరే. ఇప్పుడు శ్రీజ అక్కడ నాకు సార్ ఏం చెప్పాడు, నాకు సార్ కదా, బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీరు 5 నామినేట్ చేయాలి, అది ఓనర్స్ 4, వాళ్ళల్లో టెనెంట్ ఒకళ్ళు అయి ఉండాలన్నారు. శ్రీజ హరీష్ నామినేట్ చేస్తుంది. ఏమని నామినేట్ చేస్తుంది? ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడటం, అగౌరవపరచడం నాకు నచ్చదు అంటే ఆయన ఏమంటున్నాడు, నేను ఆడపిల్లని తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడేది, ఆడపిల్ల ఎంత గౌరవిస్తాను నాకు తెలుసు అని అన్నాడు. ఎందుకంటే అక్కడ దమ్ముంటే బయట రమ్మని అంటాం, తర్వాత ఆడపిల్లలతో వాళ్ళని పోల్చి మాట్లాడటం అవన్నీ మరి ఇంతకుముందు ఏమైనాయి అవన్నీ? దానికి ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది, పెద్ద గొడవ అయింది. నెక్స్ట్ హరీష్ గారు ఏమన్నారు, సంజన గారు కెప్టెన్ అయిన తర్వాత సంజన నాకు నచ్చట్లేదని సంజన నామినేట్ చేశాడు, సుమన్ శెట్టి గారు నామినేట్ చేశారు, రీతు రాము బ్యాగ్లోంచి బొమ్మలు ఎందుకు వేసుకుందని రీతు నామినేట్ చేశారు. అట్టా వాళ్ళు 4 నామినేట్ చేశారు, రీతు, సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా గారు ఏం మాట్లాడలేదని, ఎటు మోస్ట్ బోరింగ్లో ఉంది కాబట్టి. 5వ పర్సన్ టెనెంట్లోంచి ఉండాలి కాబట్టి హరీష్ గారు నామినేట్ చేశారు. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఏంది అక్కడ, దాని ప్రాసెస్ ఇప్పుడు ఓనర్స్ వస్తారు నామినేట్ చేయడానికి. ఓనర్స్ నామినేట్ చేస్తే వాళ్ళు స్వాప్ చేసుకుంటే అట్లా సంజన, నెక్స్ట్ సుమన్ శెట్టి ఎగిరిపోయారు. వాళ్ళ స్థానంలో ప్రియా, పవన్ కళ్యాణ్, హరీష్ ముగ్గురు వాళ్ళు టెనెంట్స్లో నామినేషన్లో ఉన్నారు. ఓనర్స్లోకి వచ్చేటప్పటికి ఫ్లోరా, రాము, రీతు వీళ్ళ ముగ్గురు ఉన్నారు. మొత్తం 6 నామినేషన్లో ఉన్నారు. ఈ 6లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో మరి చూసుకోండి. వీళ్ళు మరి ఉండాలి, ఎలిమినేట్ కాకూడదంటే కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.